శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన పదవికి రాజీనామా ఇచ్చినారు. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు విదేశీయులకి తాకతుకి బారిన పడ్డారు. చాలా దురదృష్టం, చాలా తప్పు మెసేజ్ ఇవాళ యావత్ భారతదేశంలో వెళ్ళింది. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత చాలా వరకు ఎడ్యుకేషన్లో మంచి మార్పులు వస్తున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతి ఒక్క రాజ్యంలో పేపర్ లీక్ జరుగుతూనే ఉంది. పంజాబ్లో కూడా జరిగింది, చాలా వరకు రాష్ట్రాల్లో జరిగింది. కానీ దానికి ఒక మినిస్టర్ పైన రుద్దాలే, గవర్నమెంట్ పైన రుద్దాలంటే అది చాలా తప్పు. ఎందుకంటే మినిస్టర్ కింద చాలా వరకు శాఖలు ఉంటుంది, ఎంతోమంది తప్పులు చేస్తారు. కానీ ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు ఏమన్నారు, ఎవరు తప్పు చేసినారు మేమందరికీ అరెస్ట్ చేసి జైలు కూడా పంపించినాము, ఎవరు తప్పులు చేసినారు వాళ్ళపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి కూడా వాళ్ళకి శిక్ష పడేలాగా 100% చేస్తాము కూడా కంటిన్యూగా ప్రధానమంత్రి మోదీ గారు స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. కానీ ఈ యువకులు డిమాండ్ ఏముండే, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా ఇయ్యాలే. అసలు ఈ యువకులు ఇంకా ఎవరున్నారు? మొత్తం విదేశీ శక్తులే. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఫ్లైట్లో యువకులు వెళ్తున్నారు ఆ ప్రొటెస్ట్కి, ఢిల్లీ జంతర్ మంతర్కి. ట్రైన్లో వెళ్తున్నారు, బస్సులు నింపి కూడా అక్కడ పిలుస్తున్నారు. ఒక్కొక్క యూత్కి వేల రూపాయలు, లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు. దీని వెనుక మొత్తం విదేశీ శక్తులే. ఇప్పుడు గతంలో నేపాల్లో ఏ విధంగా ప్రొటెస్ట్ చేసి గవర్నమెంట్ని పాడేసినారు, ఆ ప్యాటర్న్ మన భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. దానికే ఈ ఫస్ట్ ఫేజ్లో ఢిల్లీ జంతర్ మంతర్లో వీళ్ళు చేసినారు. కానీ ప్రధానమంత్రి మోదీ గారు ఒక మంచి ఆలోచన లేదు, మన యువకులకి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రాకూడదు, ఒకవేళ మా ఒక్క మినిస్టర్ రాజీనామా ఇస్తే యూత్ హ్యాపీగా ఉంటే మాకు అభ్యంతరం లేదు. అట్లాంటి ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి మన ప్రధానమంత్రి మోదీ గారు. కానీ ఇవాళ యువకులు సంబరాలు చేసుకుంటున్నారు, చేయండి, మంచి గురించి చేయండి. కానీ మీ వెనుక ఆ విదేశీ శక్తులు ఉన్నాయి కదా, దానివల్ల